సురేష్ మేడం. హరిత ఫ్యూనరల్ హాల్ దగ్గర కవరేజ్ మొత్తం మీరు చూసుకోండి. ఓకే మేడం. యారా అందరి ముందు మాట్లాడితే నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు అని మాట్లాడలేదు. గెట్ బ్యాక్ టు వర్క్. పీకేఆర్ చనిపోయిన హాస్పిటల్ దగ్గర మన ఛానల్ కవరేజ్ లేదు. లుక్ రామ్, అక్కడ అనవసరమైన గొడవలు కవర్ చేస్తే ఆ గొడవలు అక్కడ మాత్రమే కాకుండా స్టేట్ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. సో లెట్స్ జస్ట్ అవాయిడ్. మన ఇల్లు కాదు శ్వేత. ఎడిటోరియల్ మ్యాటర్స్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. అయినా ఇప్పుడు మన ఛానల్ నడిచేది రూలింగ్ పార్టీ ఇచ్చే ఫండ్స్తోనే. అదర్వైజ్ మనకున్న అప్పులకి ఈ ఛానల్ ఎప్పుడో మూతపడి ఉండేది. సో స్టాప్ మేకింగ్ యువర్ ఓన్ ప్లాన్స్. జనజాగృతి పార్టీ కార్యకర్తలు సీఎం చనిపోయిన హాస్పిటల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ హాస్పిటల్ అపోజిషన్ లీడర్ అయిన బంగారు నాయుడుది కావడంతో సీఎంది సహజ మరణం కాదని దీని వెనక రాజకీయ కుట్ర. నాయుడు చెప్పు. ఏంటో అమిత్ శివ రాజకీయాలు నీ పార్టీ పబ్లిసిటీకి మా హాస్పిటల్ దొరికిందా? ఈ సింపతిని అడ్డు పెట్టుకుని శాశ్వతంగా మీ పార్టీ రూలింగ్ లో ఉండాలని కలగంటున్నారా? ఓ మీ నాన్న పోయినప్పుడు నువ్వు చేసిన నీచ రాజకీయాలు